పదవులు మరియు అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని చేసే మంచి పనులు మాత్రమే చరిత్రలో నిలుస్తాయని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం వీడి ప్రజాసేవను ఒక బాధ్యతగా భావించాలని కూటమి ప్రజాప్రతినిధులకు ఆయన హితవు పలికారు. అవినీతి రహిత పాలనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా వినయంతో వ్యవహరించాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు. నమస్కారాలు. ముఖ్యంగా కూటమి ప్రజాప్రతినిధులకి కూటమి నాయకులకి తెలుగు శక్తి చేసి సూచన ఏంటంటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారం హోదా కాదు, ప్రజలకు సేవ చేసి ఒక బాధ్యతగా గుర్తించాలని మనం చేస్తున్నాను. అధికారం వస్తుంది పోతుంది, కానీ మనం ప్రజలకి చేసే మంచి శాశ్వతం మిగులుతూ మనం చేస్తున్నాము. ఈరోజు కొంతమంది దురహంకారంతో ఇష్టం వ్యవహరిస్తున్నారు. దయచేసి అది మానుకోమని చెప్పి ఆ నాయకులు మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు సేవ చేయడం కొరకు ప్రజలు ఎన్నుకున్నారు తప్ప అంతేకాని ప్రజలను పీడించడం కాదు మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రతి చోట అరాచకాలతో, రౌడీయిజంతో, గూండాయిజంతో వేళ నాయకులు ప్రజలను వేల్చుకుంటున్నారు. దయచేసి మానమని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా యువత రాజకీయాల్లో రావాలని మనవి చేస్తున్నాను. యువతతోనే రాష్ట్ర దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరి ఈవేళ యువత ముందుకు రమ్మని చెప్పి తెలుగు శక్తి మనవి చేసుకుంటుంది. ఇప్పటికైనా సరే కూటమి నాయకులకి ప్రజాప్రతినిధులకి ఇతరులు తిట్టడం మానేసి అభివృద్ధిపైన దృష్టిపై మనవి చేస్తున్నాను. డెఫినెట్గా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నా రాష్ట్రం నెంబర్ 1 ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. దయచేసి విమర్శలకి తాగకుండా అభివృద్ధిపైన దృష్టి పెట్టి మనవి చేస్తున్నాను. మరి ఇవాళ మనం చూస్తున్నాం, ఎంతసేపు ఇతరులు విమర్శిస్తూనే కార్యాపన చేస్తాం తప్ప మరి ఏం చేస్తాం అనేది స్పష్టత లేదు. ఇవాళ అధికారం శాశ్వతం కాదు, అధికారం పోయిన మరుక్షణం మనం సామాన్యంగా అవుతాం. మనం ఏం చేసాం మంచి చెప్పుకోవాలంటే అధికారంలో మనం చేసే మంచి రేపు ప్రజలు మన ముందు చెప్తారు. దాన్ని ఒకటే అవుతుంది, అధికారం కోసం వెంపడమాకండి, మన పని కర్తవ్యంగా చేయమని చెప్పి కూటమి ప్రజాప్రతినిధులకి కూటమి నాయకులకి తెలుగు శక్తి మనవి చేస్తుంది. డెఫినెట్గా రేపు ప్రజలు మన పదవులు పోయినాడు ఆ రోజు మనం చీకొడితే అది నిజంగా మీరు ఏం చేశారు ప్రజలు చూస్తుంది. అది డెఫినెట్గా మీరు ఉన్నంతకాలం ప్రజలకు మంచి ఇవ్వమని చెప్పి మరొకసారి సూచిస్తున్నాను. డెఫినెట్గా రాగద్వేషాలు లేకుండా నేను నా రాష్ట్రం బాగుండాలని, నా తెలుగు జాతి బాగుండాలని ఆకర్షిస్తుంది తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేను చేయట్లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు మాని ప్రజలకు సేవ చేయడం మనం చేస్తున్నాను. జై హింద్.